ఈరోజు మనం గోంగూర చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. మా ఛానల్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఇంద్రజ 369. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మనం గోంగూర చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. మీడియం సైజు 2 ఎర్ర గోంగూర కట్టలు తీసుకొని ఇలా కోసి శుభ్రం చేసి ఉంచుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక ఉల్లిగడ్డ తీసుకొని ఇలా కట్ చేసి ఉంచుకున్నాను. 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి ఉంచుకున్నాను ఫ్రెండ్స్. 2 రెమ్మలు కరివేపాకు తీసుకున్నాను ఫ్రెండ్స్. 2 చిన్న టమాటాలు తీసుకొని ఇలా కోసి ఉంచుకున్నాను ఫ్రెండ్స్. కొద్దిగంత కొత్తిమీర తీసుకొని ఇలా శుభ్రం చేసి ఉంచుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గోంగూర చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుంటున్నాను. గిన్నె వేడెక్కినాక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కినాక ముందుగా కోసించుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిగడ్డలు కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాతకి కొద్దిగా మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఒక నిమిషం పాటు ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాతకి ఒక 1/2 స్పూను పసుపు వేసుకుంటున్నాను. కొద్దిగంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఉప్పు పసుపు వేసుకున్న తర్వాతకి ఒక 2 నిమిషాల పాటు మగ్గనియండి ఫ్రెండ్స్. నేను 1 స్పూను అల్లం వేసుకుంటున్నాను. అల్లం వేసుకున్న తర్వాతకి పచ్చివాసన పోయేలా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు కరివేపాకు వేసుకున్న తర్వాత కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ అంతా. అన్నిటినీ ఒక 2 నిమిషాల పాటు మగ్గనియండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చికెన్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చికెన్ వేసుకున్న తర్వాతకి చికెన్లో వాటర్ ఇనికిపోయేలా మగ్గనియండి ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్కి మొత్తం తాలింపు పట్టేలా కలుపుకోండి ఫ్రెండ్స్. నేను కోడికాళ్ళు వేసుకున్నాను ఫ్రెండ్స్. కోడికాళ్ళు వేసుకుంటే చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మగ్గనియండి ఫ్రెండ్స్. ఇలా 5 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా 5-10 నిమిషాల పాటు మగ్గించిన తర్వాతకి సరిపడా కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్.
మాకైతే కారం సరిపోతుంది ఫ్రెండ్స్. కారం మొత్తం ముక్కలకు పట్టేలా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. మొత్తం ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కారం వేసుకున్న తర్వాతకి ముందుగా కోసుంచుకున్న టమాటా ముక్కలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. టమాటా ముక్కలు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. టమాటా ముక్కలు కూడా మగ్గిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న ఎర్ర గోంగూరను వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కూరలో. ఫ్రెండ్స్ గోంగూర వేసుకున్న తర్వాతకి ఒక 2 నిమిషాల పాటు ఉడకనియండి ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాల తర్వాతకి గోంగూర ఇలా అవుతుంది ఫ్రెండ్స్. గోంగూర మొత్తం చికెన్కి పట్టేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో గోంగూర. మొత్తం పట్టేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్, చికెన్కి పట్టేలా. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు ఉడకనేయండి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాల తర్వాతకి ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. వాటర్ పోసుకున్నాను. చికెన్ మొత్తం కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. వాటర్ పోసుకున్న తర్వాతకి ఒక 5 నిమిషాల పాటు ఉడకనియండి ఫ్రెండ్స్. ఆయిల్ అయితే పైకి తేలింది ఫ్రెండ్స్. గోంగూర చికెన్ కర్రీ రెడీ అయింది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇంతే ఫ్రెండ్స్ గోంగూర చికెన్ కర్రీ. ఇప్పుడు మనం మసాలా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మసాలా వేసుకున్నాను ఫ్రెండ్స్. మసాలా కూరకు పట్టేలా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్, మసాలా మొత్తం కూరకు పట్టేలా. ఫ్రెండ్స్ నా స్టైల్లో గోంగూర చికెన్ కర్రీ ఇలా చేశాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చివరిగా నేను కొత్తిమీర వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకున్న తర్వాతకి కొత్తిమీర మొత్తం కూరగా పట్టేలా కలుపుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర మొత్తం కూరకు పట్టేసింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ గోంగూర చికెన్ కర్రీ రెడీ అయింది. ఈ గోంగూర చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ గోంగూర చికెన్ కర్రీ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.